హలో గాయస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారా లేదా కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి నేను పడుకొని ఉంటే మా మమ్మీ వచ్చేసి బాబుని నా పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది. సో వాడి చప్పుడుతో నేను లేచానన్నమాట. లేచి ఇంకా ఆడుకుంటున్నా. నా డే వాడితో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది వీడియో ఎప్పుడుదంటే ఏప్రిల్ 9th or 10th అనుకుంటా. అప్పుడు గవర్నమెంట్ పని ఉంటుంది కదా గైస్, కొప్పుల పని అంటారా, సంథింగ్ ఏదో అంటారు కదా, కొప్పుల పని. మార్నింగ్ 7కి వెళ్ళి 10-11కి అట్లా వస్తారు కొప్పుల పని. సో ఆ పనికి అని చెప్పి వెళ్ళిపోయారు అందరు ఇంట్లో. సో బాబుని నా పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు. సో వాడితో ఆడుకుంటున్నా నేను. సో నా డే వాడితో స్టార్ట్ అయిందన్నమాట. వాడి అల్లరి చూడండి గైస్ మీరే. సో గైస్, ఈరోజు మా విలేజ్లో వ్లాగ్ అన్నమాట. సో నేను చేయబోతుంది చూపిస్తున్నాను గైస్. సో ఈరోజు మనము ఏమేమి చేస్తామో అది చూపిస్తాను నేను. సో ఓకేనా? సో ఇప్పుడు నాకు బట్టల టాస్క్ అన్నమాట. ఎన్ని నేను చూపిస్తాను బట్టలు. నిన్ననే కదా ఫంక్షన్ అయింది, 2 days బ్యాక్ ఫంక్షన్ అయింది. బట్టలే ఉతకలేదు, అన్నీ అలానే ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో అవి ఉతకాలి ఇప్పుడు. సో అది ఒక పెద్ద టాస్క్. సో ఇవన్నీ అంతా ఉంది, ఇంకా అక్కడ ఉతికేయాలన్నమాట. పెద్ద టాస్క్ మనకి. సో ఇది బోటి. సో అందరు చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అన్ని బట్టలు ఉతికేస్తున్నాం. మా ఇంట్లో వాళ్ళందరివి చాలా బట్టలు ఉండే గైస్, ఎందుకంటే ఫంక్షన్ ఉండే కదా. సో అన్ని బట్టలు ఉంటాయి కాబట్టి అందరి 2 డ్రెస్సులు 3 డ్రెస్సులు ఉండే. సో అందరి వాష్ చేసేసిన తొందరగా అని చెప్పి. సో ఎండ బాగా కొడుతుంది గైస్, ఎందుకంటే సమ్మర్ కదా, చాలా ఎండ ఉంటుంది కదా. సో యాక్చువల్గా గైస్ నేను ఇంటికి వెళ్తే అసలు పని చేయను, ఏది చేయను. కాకపోతే ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పి ఇంకా బట్టలు వాష్ చేసేసిన. ఇంటికి వెళ్తే మాత్రం నేను మొత్తం రెస్టే ఉండాలి. సో నేను రెస్ట్ తీసుకున్నాను తప్ప ఏం పని చేయను. ఇంటికి వెళ్తే అసలు ఏం పని చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తాను తప్ప ఎక్కువ పని చేయను నేనైతే. నాకు ఇంటికి వెళ్తే రెస్టే ఉండాలి గైస్, అంతే. ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా మీరు? సో మా ఇంట్లో ఫంక్షన్ అయింది కదా, పుట్టింటి వెంట్రుకలు తెప్పించాము కదా. చాలామంది బట్టలు వేసారనమాట. అంటే బట్టలు అంటే పుట్టింటి వెంట్రుకల కోసము ఇంకా డ్రెస్సెస్ వేస్తారు. కొంతమంది గోల్డ్ పెట్టేవాళ్ళు గోల్డ్ పెడతారు. బట్ మాకేమో గోల్డ్ ఏం పెట్టలేదు, నేనే పెట్టిన ఇద్దరికి, పాపకి. సో ఇక్కడ మా పెద్దక్క వాళ్ళు డ్రెస్సులు తీసుకొచ్చారు. యాక్చువల్గా ఫంక్షన్ రోజు మేము ఫొటోస్ అంతేం దిగలేదు గాయస్, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఒక్కడే ఉండే. అంటే ముగ్గురు ఫంక్షన్కి ఒకటే ఫోటోగ్రాఫర్ అన్నమాట. సో అప్పుడు మేము ఫొటోస్ దిగలేదు. సో అలా అని చెప్పి ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇక మా అక్క వాళ్ళు మా అన్న వదినకు బట్టలు పెడుతున్నారు. చాలామంది బట్టలు పెట్టారు. మా అన్న వదినకి బట్టలు పెట్టారు, బాబుకి కూడా పెట్టారు, పాప కూడా పెట్టారు బట్టలు. సో నేను ఒక్కదాన్నే జస్ట్ గోల్డ్ అవి తీసుకుపోయాను అంతే. డ్రెస్ నేను ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నా, గోల్డ్ అవి తీసుకుపోయాను. ఎవరు పెట్టలేదు గోల్డ్, సో నేనే పెట్టాను గోల్డ్. ఆ వీడియో నేను ఆల్రెడీ చేసేసాను. వీడియో చూసేయండి, చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను. సో ఇక్కడ ఇంకా మా పెద్ద వాళ్ళు డ్రెస్సెస్ పెట్టి ఫొటోస్ దిగుతున్నారు. సో మా చిన్నకు కూడా పెట్టింది, మా పెద్ద కూడా పెట్టింది. సో ఆ రోజు ఇంకా ముందు రోజు అసలు అంత కుదిరలేదు గైస్ ఫొటోస్ దిగడానికి. సో ఆ డ్రెస్సులు పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మేమేం చేసామంటే, నేను ఇంకా స్నానం చేసిన తర్వాత మా బుడ్డోడికి 6 months అన్నమాట. సో 6 months ఫొటోస్ చేద్దామని చెప్పి నేనేం చేశానంటే బీర్ల బాటిల్ తీసుకొచ్చాను. నేను యాక్చువల్గా బీర్ల బాటిల్ మీద నేను చాలా రీల్స్ చేశాను. చాలామంది అడిగారు నన్ను క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నాను.
తీసుకొచ్చాను. ఆ బీర్ బాటిల్ ఎందుకు తీసుకొచ్చామంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉండే, సో అందుకోసం అని చెప్పి ఆ బీర్ల బాటిల్, కోటర్ బాటిల్ అవన్నీ, సో దానికోసమే నేను జస్ట్ రీల్స్ లాగా చేద్దామని చెప్పి ఆ రోజు నేను రీల్ చేశాను. ఆ బీర్లో ఎందుకని చెప్పి చాలామంది కామెంట్ చేశారు గైస్. సో ఆ బీర్ బాటిల్ ఇలా పనికొచ్చింది మాకు ఫోటోషూట్ కోసం అని చెప్పి. మా వాడి 6 months ఫోటోషూట్ మా గుండైపోయింది మా వాడు. సో వాడి పుట్టిన వెంట్రుకలు తిప్పించాం కదా గైస్, ఆ నెక్స్ట్ రోజు అనమాట 6th month చేసాము. ఆ రోజుకి 6 months వాడికి. సో వాడి ఫోటోషూట్ చేద్దామని చెప్పి అలా చేసామంతే. సో వాడి లెఫ్ట్ హ్యాండ్కి గోల్డ్ రింగ్, రైట్ హ్యాండ్కి గోల్డ్ రింగ్ ఉంది గైస్. సో మెడలో చైన్ ఉంది, అది నేనే పెట్టిన. గోల్డ్ రింగ్ కూడా నేనే పెట్టాను. సో వాడికి అడిపించడానికి చెప్పి ఏదో ప్రయత్నాలు చేసినాము. సో ఈ డెకరేషన్ వచ్చేసి 6th అనేది డెకరేషన్ మా సోనా చేసింది. బీర్లతో మాత్రం నేను చేసిన డెకరేషన్ అట్లా పెట్టమని చెప్పి. సో ఇక్కడ ఒకటి సాంగ్ ట్రెండింగ్లో ఉండే కదా గైస్ ఇన్స్టాగ్రామ్లో. సో చాలా ట్రై చేసినాం కానీ అంతే మంచి రాలే వీడియో. సో మీరు చూసేయండి అంతే. పికిలి పాప సాంగ్ ఉంటుంది కదా గైస్, ఆ సాంగ్ మీద రీల్స్ చేసినాం అంతే, కానీ అంతేం బాగా రాలేదు. చాలా మంది బీర్ గురించి నన్ను అడిగారు. బీర్ బాటిల్ ఎందుకు తీసుకొచ్చామంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉండే, సో కంపల్సరీ ఫంక్షన్ ఉన్నప్పుడు బీర్లు కంపల్సరీ ఉండాలి గైస్, లేకపోతే అబ్బాయిలు రారు. అంటే అబ్బాయిలు అయినా పెద్ద మనుషులైనా రారు. తాగడం అంటే బీర్లు అయితే కంపల్సరీ ఉండాలి ఇంట్లో. సో అప్పుడే ఉంటారు ఎవరైనా రిలేటివ్స్ ఇంట్లో, లేకపోతే ఉండరు. సో దానికోసం అని చెప్పి మేము బీర్లు బాగా తెచ్చినాము. అందుకే నేను బీర్లు బాగా తెచ్చినప్పుడు నేను ఫోటోషూట్ అంటే నేను రీల్స్ లాగా చేసిన. సో దానికోసమే రీల్స్ చేసింది గైస్. చాలామంది ఏదేదో కామెంట్ చేశారు. సో ఫైనల్గా అయితే మా 6th month ఫోటోషూట్ అయితే చేసేసాం గైస్. నా ఫోన్లో కొన్ని పిక్ తీసాము. సో ఫొటోస్ అండ్ పిక్స్ తీసాము, ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని చెప్పి. సో ఇంకా నేనేం చేశానంటే రీల్స్ తీసుకుందాంలే అని చెప్పి ఇంకా రెడీ అవుతున్నా. సో నా ఫేస్ ఒక్క రోజుకి చాలా పిగ్మెంటేషన్ అయిపోయింది. సో రీల్స్ చేద్దామని చెప్పి ఫేస్కి ఏదేదో ట్రై చేసా కానీ అంత నాకు ఫేస్కి సెట్ అవ్వలేదు గైస్. నేను న్యాచురల్గా ఉంటేనే బాగుంటాను. ఫేస్కి ఏమంటే మేకప్ వేసుకుంటే అస్సలు బాగుండను. సో నేనేం చేశానంటే నేను ఇంకా అంటే 2 daysకి చాలా పిగ్మెంటేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఎండలో తిరిగినాం కదా, ఎండలో కదా ఫంక్షన్ అయింది. సో ఫేస్కి మొత్తం పిగ్మెంటేషన్ అయిపోయిందని చెప్పి ఎలాగో రీల్స్ చేస్తాం కదా, ఫేస్కి కొన్ని ఫొటోస్ దిగాలని చెప్పి ఫేస్కి మేకప్ పెట్టుకున్నా. అది కూడా అంతా ఏం పెట్టుకోలేదు, కొంచెమే పెట్టుకున్నా. సో అది ఎంత హెవీగా అయిపోయింది చాలా. సో నా ఫొటోస్ కూడా అంతేం బాగా రాలేదు. కాకపోతే రీల్స్ కోసం చెప్పి మేకప్ వేసుకున్నా కానీ అంతేం బాగా రాలేదు. సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి అసలుకి మనం మేకప్ పెట్టుకోవద్దని చెప్పి ఇంకా అనుకున్నాను నా మనసులో. చూడండి నేను మేకప్ వేసుకుంటుంది, మీరే చూసేయండి. సో మా పక్కన టాపిక్ గుండు అయిపోయింది. వాడి హెయిర్స్ నేనే తీపిచ్చాను కదా. సో ఇంట్లో చుట్టాలందరూ వెళ్ళిపోయారు. సో ఇంకా లాస్ట్కి ఉన్నది నేను, మా అక్క పిల్లలు అన్నమాట. సో వాళ్ళే ఉన్నారు కాబట్టి సో రీల్స్ చేద్దామని చెప్పి అలా రెడీ అవుతున్నా గైస్. కానీ నా రీల్స్ చేసినా కానీ అంతేం వ్యూస్ రాలేదు, అంత మంచిగా ఏం రాలేదు. మీ ఫేస్ కూడా ఫుల్ వైట్గా వచ్చింది మేకప్ పెట్టుకున్నందుకు. సో ఇంకా చాలా అంటే అసలు బాగా రాలేదు గైస్. కాకపోతే ఇంకా నెక్స్ట్ టైం అలా అవ్వద్దని చెప్పి ఇంకా నేను రెడీ అయిపోయినా. తర్వాత ఏంటంటే మా పప్పిది లిప్స్టిక్ పెట్టుకుంది, చాలా పెట్టు అంటే పెట్టిన దానికి. సో దానికి పెట్టిన గైస్. సో ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే గైస్ అస్సలు నిద్ర ఉండదు, ఇంకా పడుకోవడానికి ప్లేస్ దొరకదు, ఏమీ ఉండదు. ఎందుకంటే ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కానీ ప్లేస్ అనేది దొరకదు అన్నమాట. ఎందుకంటే గజిబిజి ఉంటుంది. ఇల్లు ఎంత క్లీన్గా పెట్టినా గజిబిజి అయిపోతుంది. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో ఇంకేం చేస్తాం గైస్, ఇంకా నెక్స్ట్ రోజు అలా చేశాను. సో వీడియోగ్రాఫర్ అంటే టైంపాస్కి రీల్స్ చేద్దామని చెప్పి అలా తీస్తున్నా అంతే.
మేకప్ అయితే పెట్టేసుకున్నాను గైస్. బాగున్నా లేదా కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. చూపిస్తున్నా కదా మీకు దగ్గర ఉండి చూడండి నా ఫేస్ ఎలా అయిందో మేకప్ పెట్టుకుని. సో ఫైనల్గా అయితే నేను రీల్స్ తీసేసుకున్నాను గైస్. నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, చాలా రీల్స్ పోస్ట్ చేశాను. హాఫ్ సార్ అయితే చూసేసారు ఆల్రెడీ చాలామంది. సో ఇంకా రీల్స్ పోస్ట్ చేసిన తర్వాత ఇంకా నైట్ టైం ఇంకా మా ఇంట్లో మటన్ కర్రీ అన్నమాట. సో మటన్ కర్రీ ఇంకా మేము ఎందుకంటే మేకప్ వచ్చినాం కాబట్టి మటన్ చాలా మిగిలింది. సో మటన్ కర్రీ విత్ మక్క చపాతీలు. మా డాడీకి వీళ్ళిద్దరు చేస్తే చాలా ఇష్టం మక్క చపాతీలు. మా అక్క పిల్లలు వీళ్ళిద్దరు సోనస్ 2 అన్నమాట. సోనస్ ప్లస్ అంటారు. సో వీళ్ళిద్దరి పేరు సోనలే. సో మా నాన్నకి ఇస్తాం వాడి చపాతీలు. మా నాన్నకి చాలా ఇష్టం వీళ్ళిద్దరు చపాతీలు చేస్తే, మక్క చపాతీలు చేస్తే. సో అందుకోసం చెప్పి వాళ్ళతో చేపిస్తున్నాము మక్క చపాతీలు. సో నేనేం చేస్తున్నానంటే వీడియో తీస్తున్నాను అనమాట. నేను ఇంటికి పోతే ఏం పని చేయను గైస్, అస్సలు చేయను. ఎందుకంటే నాకు రెస్ట్ ఉండాలి కాబట్టి రెస్ట్ కోసమే ఉంటాను. సో నైట్ టైం ఇలా అందరం బయట కూర్చున్నాము. సో మా అక్క పిల్లలు ఇద్దరేమో చపాతీలు చేస్తున్నారు. ఇంట్లో ఇంకో అక్క ఏమో కర్రీ చేస్తుంది అన్నమాట. ఒక సైడ్ మటన్ కర్రీ విత్ మక్క చపాతీలు. సూపర్ ఉంటుంది గైస్ కాంబినేషన్ అయితే. చాలా బాగుంటుంది. అందరం మాట్లాడుకుంటూ ఇంకా టైం పాస్ చేసుకుంటూ సమ్మర్ కదా. సో మక్క చపాతీలు చేసుకుంటాం. మై బుడ్డీస్ उनकी गाय है। दिखा लीजिए। గైస్ పుట్టింటి వెంట్రుకలు తీసినప్పుడు మీ కల్చరల్ కూడా అలా బట్టలు పెడతారు లేదా కింద కామెంట్ చేయండి. మా కల్చరల్ అయితే బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు పెడతారు. ఎవరికి అంటే పిల్లలకు ఇంకా వాళ్ళ పేరెంట్స్కి పెట్టేవాళ్ళు పెడతారు. కొంతమంది కట్నం పెడతారు అంతే. కట్నం పెట్టేవాళ్ళు కట్నం పెడతారు, బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెడతారు అంతే గైస్. మీ దాంట్లో కూడా అలా చేస్తే కమెంట్ చేయండి కింద. మా దాంట్లో అయితే అలా చేస్తారు. సో చాలా పెద్దగా జరిగింది గైస్. ఫంక్షన్ అయితే చాలా పెద్దగా చేసాము మేమైతే. ఫస్ట్ టైం నేను నా చిన్నగినప్పుడు చేసినాము, మళ్ళీ ఇప్పుడు అన్నమాట మా ఇంట్లో ఫంక్షన్. ఇదే మా దేవుడు, సో మా అడవి దేవుడు అన్నమాట. సో మేము ప్రతి ఒక్కళ్ళం సో మా అడవి దేవుడి దగ్గర తీపిస్తాం పుట్టింటి వెంట్రుకలు. నాకైతే ఫుల్ అంటే నా హెయిర్స్ ఎప్పుడు తీపిస్తారంటే నాకు 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు తీయించారు. అప్పుడు నా హెయిర్స్ అయితే ఫుల్ పెద్దగా ఉండే గైస్. చాలా పెద్దగా ఉండే లాంగ్ హెయిర్స్. అప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు తీపించిన వెంట్రుకలు మళ్ళీ ఇప్పుడు నేను సో మళ్ళీ ఒక 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ చూసిన. సో మా దేవుడు దగ్గర అంటే నేను ఎప్పుడు పోను మా అడవి దగ్గరికి. అంటే పొలానికి పోయేవాళ్ళు పోతారు, అక్కడ చూస్తారు, కానీ నేను ఎప్పుడు పోలేదు. ఆ పరిస్థితి ఎప్పుడు రాలేదు నాకు. యాక్చువల్గా నేను పొలానికి ఏం పోను గైస్, ఇంట్లోనే ఉంటాను, ఎటు పోను కాబట్టి. సో అప్పుడు తీపిచ్చింది మళ్ళీ ఇప్పుడు తీపిచ్చాము. మళ్ళీ అప్పుడెప్పుడో నా చిన్నగానప్పుడు తీపిచ్చిన ఎంట్రుకలు మళ్ళీ మా అన్నయ్య పిల్లలకు తెప్పిస్తున్నాము ఎంట్రుకలు. చాలా గ్రాండ్గా చేసాము. డీజే తెప్పించినాము. ఇంకా ఏమంటారు గైస్ డెకరేషన్ చేపించినాము గుట్టలో. ఇంకా 2 మేకలు, ఇంకా చికెన్, మటన్, ఇంకా ఏం చేసినామంటే ఇంకా సేమ్ గైస్ నిజంగా చెప్తున్నాను, 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయి ఉంటుంది. మొత్తం ఖర్చు అయితే 1 లక్ష కంటే ఎక్కువనే అవ్వచ్చు. సో అలా జరిగింది గైస్. అన్నీ అంటే ప్రతి ఒక్కటి చేసాము. ఫోటోషూట్ అవన్నీ చేసాము గైస్, మొత్తం సేమ్ పెళ్ళిలాగానే. సో ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం అసలుకి చాలా హడావిడి ఉంటుంది గైస్. ఎందుకంటే హడావిడి చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బీర్లు. యాక్చువల్గా ప్రతి ఒక్క ఫంక్షన్కి ఏ ఫంక్షన్ అయినా కానీ కంపల్సరీ బీర్ల బాటిల్ ఉండాలి ఇంట్లో. మా కల్చరల్ అయితే కంపల్సరీ బీర్ల బాటిల్ ఉండాలి. మరి మీ కల్చరల్ ఉండాలో నాకు తెలియదు, మీ కల్చరల్లో పెడతారో లేదో నాకు తెలియదు, కానీ మా కల్చరల్ ఏదైనా ఫంక్షన్ అయిందంటే కంపల్సరీ బియర్ అయితే కంపల్సరీ ఉండాలి.
అందుకే ఇంకా కంపల్సరీ బియ్యం అవి తెప్పిస్తాం మేమైతే. ప్రతి ఒక్క రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చికెన్ మటన్ అన్నీ పెట్టి ఇంకా లాస్ట్ నైట్లో ఇంకా అప్పుడే చికెన్ మటన్ పెట్టి ఇంకా అప్పుడు బీరు తాగే వాళ్ళకి బీరు, కోటర్ తాగే వాళ్ళకి కోటరు, ఇంకా ఉంటాయి కదా గైస్ హార్డ్ తాగే వాళ్ళకి హార్డు, ఎవరికి ఏది నచ్చితే అది తెప్పిస్తాము. సో వాళ్ళు కంపల్సరీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కంపల్సరీ పెడతాము. అది మా కల్చరల్. ఇంకా ఎందుకంటే ఇంకా చిన్న మనం ఇంటికి ఎవరన్నా మన రిలేటివ్స్ ఏదైనా ఫంక్షన్ లేనప్పుడు మన ఇంటికి రిలేటివ్స్ వస్తేనే, ఏ ఫంక్షన్ లేకున్నా కానీ మన రిలేటివ్స్ మన ఇంటికి వస్తే మాత్రం కంపల్సరీ మనం చికెన్ మటన్ తెప్పించి ఇంకా బీర్లు అవి తెప్పించి తాగిపించి తినిపించి పంపిస్తాం కదా గైస్. సో అట్లా పంపిస్తాం కంపల్సరీ. సో ఇది పెద్ద ఫంక్షన్ కాబట్టి కంపల్సరీ బీర్ల బాటిల్ ఉండాలి. నేను ఆల్రెడీ రీల్స్ చేశాను కదా బీర్ల బాటిల్ గురించి, అదన్నమాట. నేను బీర్ల బాటిల్ తీసుకొచ్చింది ఈ ఫంక్షన్కి అన్నమాట. సో ఇదన్నమాట. సో గైస్ యాక్చువల్గా మా కల్చరల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది గైస్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ కల్చరల్ కూడా ఇలాగే జరిగితే కొంత కమెంట్ చేయండి గైస్. ప్లీజ్ నా వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.